అద్దను తినొచ్చావా? ఎందుకంటే లెక్కకి ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతను ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగనా కొడుకులైతే నా మీదకి రండి. రండి దొరికావు నా కొడక. కట్లు లేదా నీ కోసి పెడతాను. ఈ చెయ్యి అలా నా కొడక కూడా పౌరుషమా? నల్లోడా, ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడి నాటకం కదరా. మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక. చూసారా? అది కాదురా చిన్నోడా, నువ్వు నేను ఆ టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు. నా వారు మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు. చూసానులేరా. నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి. ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను. ఎప్పుడు దాకా ఎందుకే, ఇప్పుడే పడు. పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా. మనిషివా పశువా? నేను మనిషిని, నువ్వు పశువి. అదే ఆ తాటక మీద బాణం వేయటం మానేశాడు. ఈ తాటక కాదు సోర్పణక. ఏటమో ఇలా తిప్పుకుంటున్నావు, అది ఊడిపోగలదు. ఆడదానం అయినందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో. పెద్దడోయ్, కాయలని పిందెల మీదే ఉన్నాయిరా. అనవసరంగా ఎంతో కాయ సూతే అని తెలుతుందిరా, నొక్కితే తెలుస్తుంది. రై, ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది. సూతే పింద, దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను. మీ మామే చెట్టు ఎక్కలాక సచ్చింది పాపం. రై, చెట్టు ఎక్కినా గోడ దూకినా పంతం అంటే అట్ట ఉండాలరా. ఆ గొప్ప పంతంలే, అందుకేగా సీకులు తల దెబ్బరా. ఏదో ఏరుకోకింది, కాలు దువ్వాను, చిన్న తేడా వచ్చింది. అటు చూడు. అయ్యో, ఏమిటమ్మా ఇలా ఎలా కలింది? ఏం జరిగిందమ్మా చెప్పు. నా తప్పుకు ప్రాయశ్చిత్తం. గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే గుణపాఠం. పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. నన్ను క్షమించండి తాతగారు. మనుషుల విలువలు తెలియని దాన్ని, పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను. నేనే అపహాస్యం అయ్యాను.
మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను. అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను. ఎప్పటికీ క్షమించలేరు, క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు, అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో